ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. లష్కరే తయ్యబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలను టార్గెట్ చేసి మరీ దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. భారత త్రివిధ దళాలు ఒకేసారి 9 ఉగ్రవాద సముదాయాలపై దాడి చేశాయి. దీంతో ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. తాజా దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమయ్యాయి. యుద్ధం జరిగితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానిపై మాజీ ఆర్మీ జవాన్లతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యలు అయితే చేపట్టింది. అయితే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మాత్రం భారత్ మాత్రం స్థావరాలపై మాత్రం దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మాత్రం చనిపోయినట్లయితే చెప్తుంది. మొత్తం మీదనైతే అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలను అయితే గుర్తించి ఆ స్థావరాలపైన మాత్రం భారత్ మాత్రం ఏకతాటిగా దాడులు అయితే జరిపింది. అయితే ఈ దాడులకు గల కారణం ఏంటిది, అసలు ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత్ ఎలాంటి ప్రయత్నం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, అసలు ఈ ఉగ్రవాదులను ఏదైతే పహల్గామ్ ఉందో పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది, అది మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? అసలు పహల్గామ్లో ఉగ్రదాడి జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాదులను పెంచి పోషించేది పాకిస్తాన్ అయినా కూడా ఎన్ని రోజుల వరకు మన భారతదేశం అనేది పోనీ అని చెప్పి వదిలిపెట్టుకుంటూ వస్తుంటే వీళ్ళ దుస్సాహ చర్యలు చాలా మితిమీరిపోయాయి. ఈ 26 పహల్గామ్ 22 ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ అటాకులో 26 మంది అభంశుభం తెలియని భారత పౌరులు మరణించడం జరిగింది. కానీ దాంట్లో వాళ్ళు ఉగ్రదాడి చేసే మిలిటెంట్స్ ఏం చేశారంటే, మీరు హిందూనా ముస్లింనా అడిగి మరీ చంపడం జరిగింది. మళ్ళీ ఇంకొక మాట అనడం జరిగింది, ఆప్ జాకే మోదీకో బతావ్ అన్నదానికి మోదీ గారు తీసుకున్న నిర్ణయమే ఈ ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్కు ముఖ్యంగా సింధూర్ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటిది అంటే, ఈ ఎవరైతే పహల్గామ్ అటాకులో భార్యాభర్తలు కలిసి జంటగా వెళ్ళారో అందులో పురుషులను మాత్రమే చంపి యువతులను వదిలేయడం, ఆడవాళ్ళను వదిలేయడం జరిగింది. ఆడవాళ్ళ బొట్టును చెరిపేయడం జరిగింది. ఆ బొట్టునే హిందీలో సింధూర్ అంటారు. అందుకే వాళ్ళ బొట్టుకు జరిగిన అన్యాయానికి ప్రతీకారమే ఈ ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ మంగళవారం రాత్రి అనగా బుధవారం తెల్లవారుజామున 1:44కు మన భారతదేశ వైమానిక దాడులు ప్లస్ రాకెట్ లాంచర్ దాడులతో 9 స్థావరాలపైన అటాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్లో 5, పిఓకేలో 4. అందులో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు, మిగిలిన సంస్థ ఉగ్రవాదులు మొత్తం కలిపి 90 మందిగా మరణించినట్టు ఆర్మీ ప్రతినిధులు వెల్లడించారు. కానీ ఈ చర్య తర్వాత పాకిస్తాన్ కనుక ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా వదిలేది లేదని భారతదేశం తరఫున మరియు నా తెలంగాణ రాష్ట్ర మంచిర్యాల జిల్లా ఎక్స్-సర్వీస్మెన్ యూనియన్ తరఫున తెలపడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎల్ఓసి ఎంబడి ప్రతిరోజు ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కవింపు చర్యలు మనం ఎట్లా చూస్తున్నాం? అసలు ఈ కవ్వింపు చర్యలు అనేది ఏం చెప్పకుండా జరగడం జరుగుతుంది. వాళ్ళు కవ్వింపు చర్యలు అంటే ఏం లేదు, ఫైర్ చేస్తారు, ఆపుతారు. దానికి ధీటుగా సమాధానం మన భారత ఆర్మీ ఇస్తుంది. దానికి దేశ ప్రజలు ఎటువంటి భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఒకవేళ అయితే యుద్ధం కనుక పాకిస్తాన్ భారత్ చేస్తే మాత్రం గెలిచే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా అండి. ఇప్పటికి జరిగిన అన్ని యుద్ధాల్లో మనమే విజయం పొందాము. అయితే ఇంకొకటి, అప్పుడు ఈవెన్ 71 వార్లో కానీ అంతవరకు జరిగిన చైనా వార్లో కూడా ప్రతి ఒక్క వేరే దేశాలన్నీ దాదాపుగా పాకిస్తాన్ మరియు చైనాకే సపోర్ట్ చేశాయి. ఈసారి కేవలము మన 2 దేశాలు మాత్రమే, ఇరాన్ మరి టర్కీ, ఇలాగా ఈ 2-3 దేశాలు మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. మిగతా అన్ని అగ్రరాజ్యాలు మరియు ప్రపంచ దేశాలన్నీ మన యొక్క చర్యని వాళ్ళందరూ, ఎందుకంటే ఇది మనం ఎలాంటి తప్పు చేయడం లేదు కాబట్టి వాళ్ళు మనల్ని వెన్నంటి ఉండి మనకే సపోర్ట్ చేసి ఎలాంటి యుద్ధ మేఘాలు వచ్చినా కూడా మేమందరం మీతో ఉంటామని చెప్తున్నారు. కాబట్టి మనం ఒక్కరమే గెలిగినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా మనకు వెన్నంటి ఉన్నారు. కాబట్టి మనకు ఆత్మవిశ్వాసం విజయాన్ని తప్పక చేకూరుస్తుంది. ఇందులో సందేహం ఏం లేదు. చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఆయుధ సంపద ఉందో పాకిస్తాన్ కంటే భారతదేశంలో ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుంది? అసలు ఎక్కువనే ఉంది, చాలా ఎక్కువ. కనీసం ఒక 5-6 వంతులు ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు చెప్పుకుంటున్న అణ్వస్త్రాలు తప్ప మిగతా ట్యాంకులు కానీ, ఎయిర్ క్యారియర్స్ కానీ, మన నేవీ బలగం కూడా ఎక్కువగా మన దగ్గరనే ఉంది.
కాబట్టి దీంట్లో ఎలాంటి మన ఒక ఓడిపోతామనే భయం అనేది లేదు. అన్నిటికీ వాళ్ళు చేసిన ఈ కవ్వింపు చర్యలకు తప్పనిసరిగా ఇదొక ప్రతీకార చర్య మన కావాలి. ఎందుకంటే మన మోడీ గారు మరి అమిత్ షా గారు దాడి చేసిన వాళ్ళ యొక్క ఉగ్రవాదులందరినీ, వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏరి మనం ఏరివేస్తామని ఒక దేశ ప్రజలకు విశ్వాసాన్ని చేకూర్చే మాటలు చెప్పినాం. కాబట్టి కంపల్సరీగా దానిలో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయి. వారు యుద్ధం జరిగినా కూడా మనం వాళ్ళందరినీ ఎలాగైనా గెలుస్తామనేది నేను ఈ వేదిక ముఖంగా తెలియజేస్తున్నాను. పాకిస్తాన్ కనుక భారత్ యుద్ధానికి వస్తే మాత్రం రిటైర్డ్ అయిన ఏదైతే ఎక్స్ ఆర్మీలు ఉన్నారో వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి వెళ్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా భారత్తో కనుక పాకిస్తాన్ కనుక యుద్ధం చేస్తే కనుక అతి ఘోరంగా ఓడిస్తామని చెప్పేసి ఇక్కడ భారత మాజీ సైనికులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. భారత్లో మాత్రం పాకిస్తాన్ కంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి, ఎక్కువ అయితే త్రివిధ దళాలు ఉన్నాయో ఆ త్రివిధ దళాలు కూడా భారతదేశంలో పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్యామోహన్, మెగా 9 టీవీ, మంచిర్యాల నుండి.